రా ఓపెన్ చేస్తున్నారా ఈ బాజుకోడు గుడి కాదు బాజుకోట బాజుకుంటా ఇది అందరూ కూడా దేవుని కాడి గ్రామ సభ్యులు నిర్ణయించిన డేట్ ప్రకారము ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఇది తరతరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తూ ఉంది. ఎండాకాలంలోనూ ఎండాకాలంలో ఎందుకు జరుపుకుంటారంటే ముఖ్యంగా పైరు పంటలు అయిపోయిన తర్వాత అందరూ సలజీవన బాగుండే కోసము బిడ్డలకు వచ్చేసి సెలవులు ఉంటాయి కాబట్టి అందరూ బిడ్డలు కూడా పాల్గొనాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనుకున్నప్పుడు మే నెలలో పెట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే దీనికి అంతటికీ ముఖ్య కారణము ఈ విధంగా సక్సెస్ అయినాటికి మెయిన్ కార్యకర్తలు వచ్చేసి ఇటుపక్క ఉన్నటువంటి మురళీరెడ్డి గారు, ఇటుపక్క నారాయణ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ పూనుకొందే కానీ ఈ కార్యక్రమం జరగదని నేను సవ్యంగా నేను తెలుపుతున్నాను. దానితో కూడా గ్రామ పద్ధతులు పాల్గొంటారు. కానీ కాకపోతే దీనికి ఒక సృష్టికర్త అనే ఉండాలి కాబట్టి ఆ సృష్టికర్తలు వీళ్ళిద్దరు, ఆ సృష్టికర్తలు లేకపోతేనే కార్యక్రమం బాగా జరగదు. కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఊరి ప్రజలకు కూడా అందరికీ ఈ సంతానం తరఫున వాళ్ళందరికీ 6 ఆరోగ్యాలు పూర్తిగా కలిగించాలని కోరుకుంటూ, కాకపోతే నాకు బాగా గర్వంగా తగ్గించిన ఏంటంటే ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కూడా ఈసారి డబల్ వచ్చినట్టు అనిపిస్తున్న క్రౌడ్ చూస్తామంటే చాలా గర్వంగా నాకు. సో నారాయణ రెడ్డి, మురళీరెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా మీకు ఆ చింతాలమ్మ మీకు బలమిచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.